దక్షిణ బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతోంది. రాగల 12 గంటల్లో ఇది తుపానుగా మారే అవకాశం ఉందంటున్న విశాఖలోని వాతావరణ కేంద్రం అధికారులతో ఈటీవీ ముఖాముఖి. దానా తుఫాను వెళ్లిన తర్వాత కేవలం నెల రోజుల వ్యవధిలోనే మరో తుఫాను బంగాళాఖాతం తీరాల్లో మొదలవుతోంది. ప్రస్తుతం మనతోటి విశాఖపట్నం వాతావరణ కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. ప్రస్తుతం తీవ్ర వాయుగుండం ఎక్కడుందండి? ఇది ఏ రకంగా తుఫాను మారే అవకాశం ఉంది? ఎలా ఉంది చెప్పండి. ఇంతవరకు నైరుతి బంగాళాఖాతంలో ఉన్న తీవ్ర వాయుగుండం ఈరోజు ఉదయం 8:30 గంటలకు 8.5 అక్షాంశం అంటే ఉత్తర అక్షాంశం వద్ద 82.3 తూర్పు రేఖాంశం వద్ద కేంద్రీకృతమై తీవ్ర వాయుగుండంగానే కొనసాగుతుంది. ప్రస్తుతం ఈ తీవ్ర వాయుగుండం చెన్నైకు దక్షిణ ఆగ్నేయ దిశలో 550 కిలోమీటర్లు మరియు పుదుచ్చేరికి 470 కిలోమీటర్లు, కరైకలకు 370 కిలోమీటర్ల దూరంలో ఆగ్నేయ దిశలో ఉంది. శ్రీలంకలో ఉన్న ట్రింకోమలైకి 120 కిలోమీటర్లు తూర్పు ఆగ్నేయ దిశలో కేంద్రీకృతమై ఉంది. తీవ్ర వాయుగుండం రాగల 12 గంటల్లో ఉత్తర వాయువ్య దిశలోనే ప్రయాణించి చక్రవాతం లేదా సైక్లోన్గా మార్పు చెందే అవకాశం ఉంది. రాగల 2 రోజుల్లో కూడా ఉత్తర ఆగ్నేయ దిశలోనే ప్రయాణించి శ్రీలంకను విడిచి తమిళనాడు తీరం దగ్గరలో కేంద్రీకృతమయ్యే అవకాశం ఉంది. రాగల వారం రోజుల్లో దక్షిణ కోస్తా ప్రాంతంలో రేపు ఎక్కువ చోట్ల 29, 30, 1వ తేదీన పలు చోట్ల అత్యధికమైన స్థానాలలో మోస్తరు నుంచి తేలికపాటి వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఈ ఉత్తర కోస్తా ప్రాంతాలు విశాఖ, అనకాపల్లి ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా దీని ప్రభావం కనిపిస్తుంది. కాబట్టి ఇది 12 గంటలు పోయిన తర్వాత తుఫాను ఏర్పడుతుంది. తుఫాను ఏర్పడిన తర్వాత దీని ప్రభావం దక్షిణ కోస్తా మీద, ఉత్తర కోస్తా మీద కూడా కనిపిస్తుంది. కానీ ప్రస్తుతం ఈ ప్రభావం రాష్ట్రంలో కనిపించదు. ఒక 12 గంటలు పోయిన తర్వాత ఈ ప్రభావం కనిపిస్తుంది. కెమెరా పర్సన్ కె శ్రీనివాస్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం.